జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. 10+2 ఆర్ ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు ఉన్నాయి. ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియో నుంచి ఇప్పటిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని వాచ్ చేస్తున్నారు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా లభిస్తాయండి. అఫీషియల్ సైట్లో ఈ జాబ్స్ అయితే మనకు పోస్ట్ చేయడం జరిగింది. ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే పోస్టులు సిఎస్ఐఆర్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ భువనేశ్వర్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి. సో చాలా మంచి అవకాశం. సో దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని మనకు వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరిగింది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి 19,900 నుండి బేసిక్ పే స్టార్ట్ అవుతుంది. అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 35,800 అనేది స్టార్టింగ్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. 10+2 ఆర్ ఇంటర్మీడియట్ ఉండాలి. సో కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అయితే తెలిసి ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏజ్ 18 to 28 అండి. సో ఈ పోస్టులు వచ్చి ఒక 7 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్లో 4, ఓబీసీ 1, ఎస్సీ 1, ఎస్టీ 1. సో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్. అలాగే మనకు ఏదైతే ఓబీసీ అభ్యర్థులకు 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే వేరే డిపార్ట్మెంట్లో ఒక 3 పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించిన శాలరీ, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సేమ్. మీకు ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ నుండి యాక్సెస్ చేయొచ్చు, చూసుకొని అప్లై అయితే చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ దీనికి సంబంధించి మనకు ఎస్ఎన్పి డిపార్ట్మెంట్లో ఒక 3 పోస్టులు ఉన్నాయి. సేమ్ క్వాలిఫికేషన్స్. సో మనకు ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మనకు ఫిబ్రవరి ఏదైతే టైం ఇచ్చారో అప్పట్లోపల మనము అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకు అప్లై చేసుకోవడానికి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఫిబ్రవరి 8వ తేదీ వరకు అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు మాత్రం 500 రూపీస్ ఫీజు పేమెంట్ చేయాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులు. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఉమెన్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మనము రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సైన్ ఇన్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. లేదు ఇప్పటిదాకా మేము రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అంటే ఈ సైట్ మనకు రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు. సో ఆ రిజిస్ట్రేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ ద్వారా ఇక్కడ లాగిన్ చేసి ఫీజ్ పేమెంట్ ఉండే వాళ్ళు ఫీజ్ పేమెంట్ లేని వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకొని ఈ ఉద్యోగాలు అనేది సాధించండి. చాలా మంచి జాబ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.